హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. హెచ్ఎండిఏ పరిధి విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడంలో నిమగ్నమైన అధికారులు. హెచ్ఎండిఏలోకి కొత్తగా 32 మండలాలు. పట్టణ విస్తరణతో నిర్మాణ రంగానికి మరింత చేయూత. నగరం నలుమూలలకు విస్తరించనున్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. హైదరాబాద్ నగర పరిధిని విస్తరించడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడంలో నిమగ్నమైంది. ప్రస్తుతం ఉన్న హెచ్ఎండిఏ పరిధిని దాదాపు రెట్టింపు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ తర్వాత 5 కిలోమీటర్ల వరకు ప్రణాళికాబద్ధమైన పట్టణం భవిష్యత్తులో నిర్మాణం కానుంది. ఈ నిర్ణయం హైదరాబాద్ నిర్మాణ రంగానికి వరంగా మారబోతుంది. హైదరాబాద్ మహానగర పరిధిని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్ ను నగరం నలుమూలలా విస్తరించడంతో పాటు మరిన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే గత బడ్జెట్ లో హైదరాబాద్ కోసం 10,000 కోట్లను కేటాయించిన సర్కార్ వచ్చే బడ్జెట్ లోనూ మరిన్ని నిధులు కేటాయించే అవకాశం ఉంది. రోడ్డు రవాణాతో పాటు మెట్రో విస్తరణపై ఫోకస్ పెట్టిన సర్కార్ అందుకు అనుగుణంగా డిపిఆర్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. ఇప్పటికే కొన్ని మార్గాల్లోని మెట్రో డిపిఆర్ సిద్ధం కాగా మరికొన్ని మార్గాల డిపిఆర్ సిద్ధమవుతోంది. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు హెచ్ఎండిఏ పరిధిని మరింత విస్తరించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. హైదరాబాద్ మహానగరాన్ని ప్రణాళికాబద్ధంగా డెవలప్ చేయడంతో పాటు మౌలిక సదుపాయాల రూపకల్పన, వాటి అమలుపై హెచ్ఎండిఏ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం 7 జిల్లాల్లోని 74 మండలాలు, 8 కార్పొరేషన్లు, 38 మున్సిపాలిటీలు, 1000కి పైగా గ్రామ పంచాయతీలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని హెచ్ఎండిఏనే పర్యవేక్షిస్తోంది. కార్పొరేషన్ల పరిధిలో జరిగే డెవలప్మెంట్స్ కూడా హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారమే చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పరిధిని మరింతగా పెంచాలని డిసైడ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. 7,257 కిలోమీటర్ల నుంచి 13,000 చదరపు కిలోమీటర్లకు హెచ్ఎండిఏ పరిధిని పెంచేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్ కు మరో మణిహారంగా మారనున్న రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండిఏ పరిధిని విస్తరించనున్నారు. అవసరానికి అనుగుణంగా రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత మరో 5 కిలోమీటర్ల మేర హెచ్ఎండిఏ విస్తరించే అవకాశం ఉన్నట్లుగా అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ నిర్ణయంతో హెచ్ఎండిఏ పరిధి మరో 4 జిల్లాల్లోని 32 మండలాల పరిధిలోకి విస్తరించే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూస్తే హైదరాబాద్ లో 16 మండలాలు, రంగారెడ్డి 27, మేడ్చల్ మల్కాజ్గిరి 15, సంగారెడ్డి 11, యాదాద్రి భువనగిరి 10, నల్గొండ 6, మెదక్ 6, సిద్దిపేట 6, వికారాబాద్ 5, నాగర్ కర్నూల్ జిల్లా నుంచి 1 మండలం హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హెచ్ఎండిఏ పరిధిలోని లేఅవుట్స్ తో పాటు ఆ సంస్థ అనుమతులు ఉన్న ప్రాజెక్టులకు ప్రస్తుతం డిమాండ్ భారీగా ఉంది. హెచ్ఎండిఏలో నిర్మాణంలో ఉన్న రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీలకు బయర్స్ అధికంగా ఆసక్తి చూపుతున్నారు. చక్కని రోడ్డు కనెక్టివిటీతో పాటు విశాలమైన రోడ్లపై హెచ్ఎండిఏ ఫోకస్ పెడుతుంది. హెచ్ఎండిఏ పరిధిలో ఎక్కడ గ్రీన్ జోన్, ఎక్కడ రెసిడెన్షియల్ జోన్, ఎక్కడ కమర్షియల్ జోన్ అన్న అంశాలు క్లియర్ గా ఉంటాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీకి ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో హెచ్ఎండిఏ విస్తరణ ద్వారా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలు మాత్రమే కాకుండా సమీపంలోని జిల్లాల్లో రియాలిటీ రంగ వృద్ధి భారీగా నమోదు కానుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. హెచ్ఎండిఏ ప్రణాళికల ప్రకారం డెవలప్మెంట్ జరిగితే అక్కడ నిర్మాణ రంగ యాక్టివిటీ మరింత పెరుగుతోంది. ప్రణాళికాబద్ధమైన గ్రోత్ తో హైదరాబాద్ సిటీ కూడా మరింత డెవలప్ అవుతుందని, తద్వారా రియల్ ఎస్టేట్ రంగానికి బూస్టింగ్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. హెచ్ఎండిఏ పరిధి విస్తరణతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు మరింత ఊపు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నగర శివారు ప్రాంతాల్లో భూముల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఒక్కసారి మాస్టర్ ప్లాన్ సిద్ధమైతే ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. పట్టణ విస్తరణతో నిర్మాణ రంగానికి మరింత చేయూత లభించనుంది. ఎక్కడైతే మౌలిక వసతుల కల్పన మెరుగ్గా ఉంటుందో అక్కడ ప్రజలు నివసించేందుకు ఆసక్తి చూపుతారని, అలాగే కంపెనీలు కూడా తమ కార్యకలాపాలను విస్తరిస్తాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. హెచ్ఎండిఏ పరిధి పెంపుతో ఆయా ప్రాంతాల్లో డెవలప్మెంట్ కొత్త పుంతలు తొక్కనుందని ఇండస్ట్రీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.